అభ్యసన ఉపగమాలు సిద్ధాంతాలు. అభ్యసన ఉపగమాలు సిద్ధాంతాలు. అభ్యసనం ఎలా జరుగుతుందనే ప్రశ్నకు అభ్యసనం ఎలా జరుగుతుంది అనే ప్రశ్నకు సమాధానం ఏంటి? అభ్యసన ఉపగమాలు. అభ్యసన ఉపగమాలు. అది జీవుల్లో అభ్యసనం ఎలా జరుగుతుంది? జీవులలో అభ్యసనం ఎలా జరుగుతుంది అనే విషయం మీద వివిధ ఉపగమాలు వెలుగులోకి వచ్చాయి. అవి ఏంటంటే, మొదటిది ప్రవర్తనవాద ఉపగమం. ఇది ఎవరెవరు చెప్పారంటే తారండైకు, పావ్లోవ్, స్కిన్నర్. తర్వాత నిర్మాణాత్మకవాద ఉపగమం. ఇది ఎవరు చెప్పారంటే పియాజే మరియు వైగోట్స్కీ. గెస్టాల్ట్వాద ఉపగమం. ఇది ఎవరు చెప్పారు? కోహ్లెర్, కోఫ్కా. నాలుగోది పరిశీలనాత్మక ఉపగమం. ఇది ఎవరు చెప్పారు? బంధురా. ఇవన్నీ ఏంటి మనకి? ఉపగమాలు. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ప్రవర్తనవాద ఉపగమం. ప్రవర్తనవాదం ప్రకారం అభ్యసనం అనగా ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య బంధం ఏర్పడడం. అభ్యసనంలో పునర్బలనం అనేది చాలా ముఖ్యమైనది. ఎవరో ఒకరు అందించే పునర్బలనం ఆధారంగానే జీవి ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఎవరో ఒకరు అందించే పునర్బలనం ఆధారంగానే జీవి ప్రవర్తనలో మార్పు వస్తుంది. ప్రవర్తనవాదులు ఉద్దీపనను సాధనంగాను ప్రతిస్పందనను ఉత్పాదనగాను భావించారు. ప్రవర్తనవాదులు ఉద్దీపనను సాధనంగాను అంటే ఇన్పుట్, ప్రతిస్పందనను ఉత్పాదకంగాను అవుట్పుట్ అన్నమాట. ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్గా భావించారు. ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య సంబంధాన్ని అధ్యయనం చేయడమే ప్రవర్తనవాద ఉపగమము. దీనినే సంసర్గవాద ఉపగమం అని కూడా అంటారు. దీన్ని ఏమంటారు? సంసర్గవాద ఉపగమం అని కూడా అంటారు.
అదే ఈఎల్ తారండైకి చెప్పిన యత్న దోష అభ్యాసన సిద్ధాంతం ఏంటి చూద్దాం. ఈఎల్ తారండైక్ యత్నదోష అభ్యసన సిద్ధాంతం. యత్నదోష అభ్యసన సిద్ధాంతం ఏదైనా ఒక కొత్త కృత్యాన్ని ఒకే ఒక ప్రయత్నంలో నేర్చుకోవడం అసాధ్యం. ఏదైనా ఒక కొత్త కృత్యాన్ని ఒకే ఒక ప్రయత్నంలో నేర్చుకోవడం అసాధ్యం. ఇది ఏం చెప్పింది. అనేక ప్రయత్నాల అనంతరం నేర్చుకోవడం జరుగుతుంది. అనేక ప్రయత్నాల అనంతరం నేర్చుకోవడం జరుగుతుంది. సైకిల్ తొక్కడం నేర్చుకోవడం, టైపింగ్ నేర్చుకోవడం ఎగ్జాంపుల్స్ అన్నమాట. సైకిల్ తొక్కడం, టైపింగ్, ఇవన్నీ ఒక కృత్యాన్ని నేర్చుకునే ప్రయత్నంలో ఒక కృత్యాన్ని నేర్చుకునే ప్రయత్నంలో ప్రారంభంలో ఎక్కువగా తప్పులు చేయడం జరుగుతుంది. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది చేసే తప్పుల సంఖ్య తగ్గడంతో పాటు అభ్యసన కాలం కూడా తగ్గుతుంది. ఇదే టైపింగ్ నేర్చుకోవడం అన్నమాట. ఇదే ఎగ్జాంపుల్. తర్వాత తప్పులు చేయడం, వాటిని సరిదిద్దుకోవడం ద్వారా జరిగే అభ్యసనాన్ని యత్నదోష అభ్యసనం అంటారు. యత్నదోష అభ్యసనం అంటారు. ఒక కృత్యాన్ని నేర్చుకోవడంలో ప్రారంభ స్థానం, గమ్యస్థానం ఉంటాయి. కృత్యాన్ని నేర్చుకోవడంలో ప్రారంభ స్థానము, గమ్యస్థానం ఉంటాయి. ఈ రెండింటి మధ్య సంధానాలు ఏర్పడడం ద్వారా అభ్యసన జరుగుతుంది. ఈ రెండింటి మధ్య సంధానం ఏర్పడడం ద్వారా అభ్యసనం జరుగుతుంది. తారండైక్ ప్రకారం ఏదైనా ఒక కృత్యాన్ని నేర్చుకోవడానికి సంబంధించి జీవి నాడీ వ్యవస్థలో ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య బంధనాలు ఏర్పడతాయి. తారండైక్ ప్రకారం ఏదైనా ఒక కృత్యాన్ని నేర్చుకోవడానికి సంబంధించి జీవి నాడీ వ్యవస్థలో ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య ఏమేర్పడుతుంది? బంధనాలు ఏర్పడతాయి. తర్వాత యత్నదోష అభ్యసనాన్ని సిద్ధాంత రూపంలో తెలియజేసిన వ్యక్తి. యత్నదోష అభ్యసనాన్ని సిద్ధాంత రూపంలో తెలియజేసిన వ్యక్తి ఎవరంటే ఎడ్వర్డ్ లీ తారండైక్. ఈయన ఎప్పుడు 1830
1974 1949 ఎక్కడ అయినా అంటే అమెరికా. ఇది రాసిన గ్రంథం పేరు యానిమల్ ఇంటెలిజెన్స్. యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్. యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్. యత్నదోష అభ్యాస సిద్ధాంతానికి గల ఇతర పేర్లు ఉన్నాయి కొన్ని. అవేంటంటే టైప్, ఎస్ఆర్ థియరీ, విజయపద వర్ణరీతి అభ్యసనం, బాండ్ సైకాలజీ, సుఖదుఖాల సిద్ధాంతం, సంధానాలు బంధనాల సిద్ధాంతం, ఎన్నిక సంధాన సిద్ధాంతం. అది ప్రయోగం చేశారు కదా, ప్రయోగం తాలూకా అంశాలు ఏంటో చూద్దాం. ప్రయోగం యొక్క అంశాలు: ఆకలిగా ఉన్న పిల్లి, తర్వాత ఫజిల్ బాక్స్, మూడోది ఏంటంటే ఆహారం అన్నమాట. అయితే ఇక్కడ సోపానాలు ఏంటంటే ఉత్సుకత లేదా ప్రేరణ. ఇక్కడ ప్రేరణ ఏమిటంటే ఆకలి. ఇక్కడ ప్రేరణ ఏంటి? ఈ సోపానాలు. ఇక్కడ ప్రేరణ ఏంటి? ఉత్సుకత కానీ ప్రేరణ కానీ, డ్రైవ్, ఆకలి. 2 అవసరం. ఏంటి? అవసరం, లక్ష్యం, గమ్యం. ఇదేంటిది? ఆహారం. ఆటంకాలు, అవరోధాలు. ఇదేంటి? తలుపు. ఇదేంటిది? తలుపు. తర్వాత వ్యర్థ ప్రయత్నాలు. గోళ్ళతో రక్కడం, అరవడం. తర్వాత ఏంటంటే సరైన ప్రయత్నం ఏంటంటే మేట నొక్కడం. స్థిరీకరణం. మేట నొక్కడానికి, తలుపు తెరుచుకోవడానికి మధ్య ఉండే సంబంధాన్ని గుర్తించి ఒకే ఒక ప్రయత్నంలో మేట నొక్కడం అనే విషయం నేర్చుకోవడం. అయితే జీవి చేసే వ్యర్థ ప్రయత్నాల్లో అనుకోకుండా ఏదో ఒక ప్రయత్నం మాత్రమే సమస్య పరిష్కారం ఉపయోగపడుతుంది. జీవి చేసే వ్యర్థ ప్రయత్నాల్లో అనుకోకుండా ఏదో ఒక ప్రయత్నం మాత్రమే సమస్య పరిష్కారానికి ఉపయోగపడుతుంది. యత్నదోష అభ్యాస సిద్ధాంతంలో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే సరైన ప్రతిస్పందనలు ఎన్నుకోవడం. యత్నదోష అభ్యాసంలో ఆలోచనకు అవకాశం లేదు.
ఆలోచనకు అవకాశం లేదు. ఇది గుడ్డిగా యాంత్రికంగా అలవాటుగా అవుతుంది. గుడ్డిగా యాంత్రికంగా అలవాటుగా అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏంటంటే డ్రిల్ కార్యక్రమాలు. ఏంటివి? డ్రిల్ కార్యక్రమాలు. మంచి దస్తూరి, శ్లోకాలు, పద్యాలు, తర్వాత ఎక్కాలు కంఠస్థం చేయడం, సైకిల్ నేర్చుకోవడం, తర్వాత ఈత నేర్చుకోవడం, నాట్యం నేర్చుకోవడం, సంగీతం నేర్చుకోవడం, తర్వాత అల్లికలు ముగ్గులు నేర్చుకున్నట ఇలాంటివి అన్నమాట. అది తారండైక అభ్యసన యొక్క ప్రాథమిక నియమాలు ఏంటి? అభ్యసన యొక్క ప్రాథమిక నియమాలు. తారండైక తన ప్రయోగాల ఆధారంగా అభ్యసనానికి సంబంధించి 3 ప్రాథమిక సూత్రాలను రూపొందించారు. అందులో ఒకటి ఏంటంటే సంసిద్ధతా నియమం. సంసిద్ధత నియమం అంటే దీన్నే ప్రేరణా నియమం లేదా మానసిక విన్యాస నియమం అంటారు. మానసిక విన్యాస నియమం. తారండైక ప్రకారం సంసిద్ధత అంటే అభ్యసనానికి తయారు కావడం. సంసిద్ధత. అభ్యసన సంసిద్ధత అనేది పరిపక్వత, ప్రేరణ మీద ఆధారపడి ఉంటుంది. అభ్యసన సంసిద్ధత అనేది పరిపక్వత, ప్రేరణల మీద ఆధారపడుతుంది. అభ్యాసాలకు తగిన సంసిద్ధత లేనప్పుడు ఎన్ని అభ్యసన అనుభవాలు కల్పించినా ఫలితం ఉండదు. అభ్యాసకుడికి సంసిద్ధత లేకపోతే ఎన్ని అభ్యసన అనుభవాలు కల్పించినా ఫలితం ఉండదు. ఇప్పుడు దాహంగా లేని గుర్రాన్ని కాలువ దాకా తీసుకెళ్ళగలం కానీ దాని చేత నీటిని త్రాగించలేం. అది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. అంటే గుర్రాన్ని తొట్టి వరకు తీసుకెళ్ళచ్చు కానీ నీటిని తాగించలేం. తర్వాత దీని ప్రాముఖ్యం ఏంటి అంటే దీని యొక్క విద్యా ప్రాముఖ్యం ఏంటి అంటే హెర్బర్ట్ పాఠ్య ప్రణాళిక సోపానాల్లో మొదటి సోపానం విద్యార్థి సంసిద్ధత. హెర్బర్ట్ పాఠ్య ప్రణాళిక సోపానాల్లో మొదటిది ఏంటి? విద్యార్థి యొక్క సంసిద్ధత. విద్యార్థుల చదువు పట్ల సంసిద్ధతను కలుగజేయడానికి నేర్చుకోబోయే విషయాల ప్రాముఖ్యతను ప్రాధాన్యతను తెలియజేయాలి. విద్యార్థులు పూర్వజ్ఞానాన్ని పరిశీలించాలి. తర్వాత తెలిసిన అంశాల నుంచి తెలియని అంశాలకు బోధన కూడా సాగించాలి. తెలిసిన అంశాల నుండి తెలియని అంశాలకు బోధనను కొనసాగించాలి. విద్యార్థుల అవసరాలకు సరిపోయే కృత్యాలు ప్రవేశపెట్టాలి. బోధనలో బహుమతులు ప్రవేశపెట్టాలి. విద్యార్థుల వైయక్తిక భేదాలు గుర్తించి వైయక్తిక భేదాలను
గుర్తించి వారి సామర్థ్యాలు అభిరుచుల ఆధారంగా అభ్యసన కృత్యాలు అభిరుచుల ఆధారంగా అభ్యసన కృత్యాలను ఏర్పరచారు. బహుమతులు, పొగడ్తలు, ప్రశంసలను ప్రోత్సాహాలుగా విద్యార్థులకు ఇస్తూ ఉండాలి. బహుమతులు, పొగడ్తలు, ప్రశంస వీటిని ప్రోత్సాహాలుగా విద్యార్థులకి ఇస్తూ ఉండాలి. తర్వాత రెండో నియమం అంటే అభ్యాస నియమం. అభ్యాస నియమం ఏంటంటే దీనికి సంబంధించి సామెతలు ఉన్నాయి కొన్ని. అభ్యాసం మనిషిని నిష్ణాతుణ్ణి చేస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఇది. తర్వాత అభ్యాసం కూసు విద్య. తినగా వేము తీయనుండు. సాధనమున పనులు సమకూరు ధరలోన. ఇది అభ్యాస నియమం అంటే రెండు రకాలు. అభ్యాస నియమము రెండు రకాలు. అవేంటంటే ఉపయోగ నియమము. ఏంటిది? ఉపయోగ నియమం. లేదంటే పౌనఃపున్య నియమం. ఒక పనిని తిరిగి మరలా చేయడం వల్ల దోషాలు సవరించబడి, ఒక పనిని మరలా చేయడం వల్ల దోషాలు సవరించబడి సంధానాలు బలపడతాయి. అప్పుడు ఏంటంటే అభ్యసనం సమర్థవంతంగా జరుగుతుంది. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు టైప్ రైటింగ్, కాపీ రైటింగ్, తర్వాత డ్రిల్, తర్వాత రీకాల్ అంటే పునఃస్మరణ, రివిజన్, పునశ్చరణ, తర్వాత రీలెర్నింగ్ పునరభ్యసనం, ఓవర్ లెర్నింగ్ అతి అభ్యసనం, తర్వాత నియోజనాలు. ఇవన్నీ ఉపయోగతా నియమం కింద వస్తాయి. తర్వాత నిరుపయోగ నియమం ఇదేంటంటే ఒకసారి నేర్చుకున్న విషయాన్ని ప్రయత్నించకపోవడం వల్ల సంధానాలు బలహీనపడి అభ్యసనం కుంటుపడుతుంది. ఒకసారి నేర్చుకున్న దాన్ని తిరిగి సాధన చేయకపోవడం. ఇక్కడ సాధన చేయకపోవడం. చిన్నతనంలో నేర్చుకున్న పాఠ్యాంశాలు ఇప్పుడు గుర్తుండవు. పాఠ్యాంశాలు గుర్తు లేకపోవడం. తర్వాత ఫలిత నియమం. దీనికి సంబంధించిన సామెతలు ఉన్నాయి. ఏంటంటే అవి
విజయానికి మించి ఏది విజయాన్ని ఇవ్వదు. విజయానికి మించి ఏది విజయాన్ని ఇవ్వదు. ఇది ఒక సామెత. ఫలిత నియమం కూడా రెండు రకాలు. అదేంటంటే సంతృప్తి నియమం. ది లా ఆఫ్ సాటిస్ఫాక్షన్ అన్నమాట. ఇప్పుడు ఒక కృత్యాన్ని సాధించడం వల్ల కలిగే సంతృప్తిచే సంధానాలు బలపడి అభ్యసనం సమర్థవంతంగా జరుగుతుంది. ఇప్పుడు విద్యార్థులు మంచి పనులు చేసినప్పుడు, మంచి ఫలితాలు సాధించినప్పుడు బహుమతులు ఇచ్చామనుకోండి. బహుమతులు ఇవ్వడం ద్వారా అలవాట్లను అభివృద్ధి పరచవచ్చు. ఒక ప్రయత్నం సఫలమైనప్పుడు కొత్త ప్రయత్నం అలవాట్ల ప్రేరణ కూడా కలుగుతుంది. ఇప్పుడు టెట్ పరీక్షలో మంచి మార్కులు సాధించిన అభ్యర్థి డిఎస్సికి ప్రిపేర్ అవ్వడం, ఇది ఒక ప్రేరణ అన్నమాట. సంతృప్తి నియమం, సాటిస్ఫాక్షన్, ది లా ఆఫ్ సాటిస్ఫాక్షన్. తర్వాత 2 అసంతృప్తి నియమం. ఒక కృత్యాన్ని సాధించడంలో విఫలమైంది అనుకోండి. కృత్యాన్ని సాధించడంలో విఫలమైనప్పుడు కలిగే అసంతృప్తి సంధానాలు బలహీనపడడం వల్ల అభ్యసనం సన్నగిల్లుతుంది. ప్రయత్నాలు విఫలమైనప్పుడు కొత్త ప్రయత్నాల పట్ల విముఖత లేదా వ్యతిరేక భావన ఏర్పడుతుంది. అంటే ప్రేరణ తగ్గుతుంది. ఇక్కడ ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే నేర వృత్తిని సమస్యాత్మక ప్రవర్తనని దండన ద్వారా తొలగించవచ్చు. ఇప్పుడు టెట్లో తక్కువ మార్కులు వచ్చాయి అనుకోండి. అప్పుడు ఆ విద్యార్థి డిఎస్సికో పరీక్ష రాయడానికి విముఖత చూపించవచ్చు. అంటే డిఎస్సి నుండి బయలుదేరుట. విద్యార్థులు బోధనాభ్యసన ఫలితాలు సంతృప్తిని, ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించే విధంగా ఉండాలి. బోధనాభ్యసన ఫలితాలు సంతృప్తిని, ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించే విధంగా ఉండాలి. ఫలితాలను వెంటనే విద్యార్థులకు అందించాలి. తారండైక్ అభ్యసన గౌణ అనుబంధ నియమాలు, సూత్రాలు. ఇదేంటంటే బహుళ ప్రతిస్పందన సూత్రం. ఏంటిది? బహుళ ప్రతిస్పందన సూత్రం. ఒక వ్యక్తి నూతన పరిస్థితిని ఎదుర్కొనేటప్పుడు దానికి సరైన ప్రతిస్పందన చేసే ముందు అనేక విధాలుగా ప్రయత్నిస్తాడు. వీటినే బహుళ ప్రతిస్పందనలు అంటారు. సరైన ప్రతిస్పందన చేసే ముందు అనేక విధాలుగా ప్రయత్నిస్తాడు. వీటినే బహుళ ప్రతిస్పందనలు అంటారు. ఒక సమస్యకు అనేక పరిష్కార మార్గాలు ఉంటాయి.
పరిష్కార మార్గాలు ఉంటాయి. కానీ ఏదో ఒకటి మాత్రమే ఫలితం వస్తుంది. ఏదో ఒకటి మాత్రమే ఫలితం వస్తుంది. బహుళ ప్రతిస్పందనలు అభ్యసన వేగాన్ని తగ్గిస్తాయి. అభ్యసన వేగాన్ని తగ్గిస్తాయి. కాబట్టి సరైన ప్రతిస్పందనలు ఎన్నుకోవాలి. జీవి తన ముందున్న అనేక ఉద్దీపనలకు ప్రతిస్పందిస్తూ తన నిత్య జీవితంలో ఉపయోగపడే వాటిని ఎన్నుకొని ముందుకు వెళ్ళడం. ఇప్పుడు డిగ్రీ విద్యార్థి సబ్జెక్టులకు ప్రతిస్పందిస్తూ తన ఇష్టమైన కంప్యూటర్ నేర్చుకునే ప్రావీణ్యత సాధించడం. డిగ్రీ విద్యార్థి సబ్జెక్టులో ప్రతిస్పందిస్తూ తనకిష్టమైన కంప్యూటర్ నేర్చుకుని ప్రావీణ్యత సాధించడం. ఇప్పుడు పలకపై రాసిన అక్షరాలు ఉద్దీపన అయితే పూసలతో ఆటలాడడం ఇతర ప్రతిస్పందనలు. పలకపై రాసిన అక్షరాలు ఉద్దీపన. అయితే పూసలతో ఆటలాడడం ప్రతిస్పందన. లలిత కళలకు సంబంధించి చిత్రలేఖనం, సంగీతం, నాట్యం మొదలైన వాటిలో ఏదో ఒకటి ఎన్నుకోవడం. ఇవన్నీ కూడా బహుళ ప్రతిస్పందన సూత్రం కిందకి వస్తాయి. సాదృశ్య నియమం. తర్వాత ఏంటి? సాదృశ్య నియమం. వ్యక్తి నూతన పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి గత అనుభవాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం. గత అనుభవాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం. అంశాల మధ్య సారూప్యత, సాదృశ్యం వల్ల అభ్యసనం త్వరగా జరుగుతుంది. అభ్యసన బదలాయింపులో గత అనుభవాలు, నైపుణ్యాలు సహాయపడతాయి. గత అనుభవాలు, నైపుణ్యాలు సహాయపడతాయి. వీటికి ఎగ్జాంపుల్ చూస్తే అంశాల అభ్యసనం ఉన్నత స్థాయి అభ్యసనం సులభతరం చేస్తుంది. ఉన్నత స్థాయి అభ్యసనాన్ని సులభతరం చేస్తుంది. అనువంశికత అంశాలు, వృక్ష జంతు శాస్త్రాలు. వృక్ష జంతు శాస్త్రాలు తెలిసిన దాని నుండి తెలియని దానికి పోవడం. తర్వాత విన్యాస లేదా వైఖరి సూత్రం.
పాఠ్యాంశాల ద్వారా లేదా సామాజిక అనుభవాల ద్వారా నేర్చుకున్న మంచి లక్షణాలను సమయానుకూలంగా ఉపయోగించుకొని తన ప్రవర్తనను మెరుగుపరచుకోవడం. పాఠ్యాంశాల ద్వారా సామాజిక అనుభవాల ద్వారా నేర్చుకున్న మంచి లక్షణాలను సమయానుకూలంగా ఉపయోగించుకొని తన ప్రవర్తనను మెరుగుపరచుకోవడం. తర్వాత వర్తమానంలో జరుగుతున్న విషయాలను బోధనాంశాలను సంసర్గంపరచడం ద్వారా బోధనాంశాలను సంసర్గపరచడం ద్వారా తన వైఖరులను పెంపొందించుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చూస్తే దేశంలో ఎన్నికలు జరిగే సమయంలో ప్రజాస్వామ్యం, దేశ భౌగోళిక పరిస్థితులు, జనసాంద్రత మొదలైన అంశాల గురించి తరగతిలో చర్చించడం. తర్వాత పాక్షిక క్రియాశీలత నియమం అన్ని విషయాలకు ప్రతిస్పందిస్తూ అవసరం లేని వాటి వల్ల అవసరం లేని వాటి పట్ల పాక్షిక క్రియాశీలత కలిగి ఉండడం. సరైన పరిష్కార మార్గాన్ని ఎన్నుకోవడం. విషయాన్ని భాగాలుగా విభజించి బోధించడం. ఇది చిన్నపిల్లలకు శ్రమ తగ్గి బాగా పనిచేస్తుంది. తర్వాత సంసర్గ మార్పిడి. వ్యక్తి నేర్చుకున్న అంశాలను సందర్భానుసారంగా ఉపయోగించుకోవడం. పాత అనుభవాలను కొత్త అనుభవాలతో సమన్వయం చేయడమే సంసర్గ బదలాయింపు. పాత అనుభవాలను కొత్త అనుభవాలతో సంసర్గం చేయడం. దీన్ని ఏమంటారు? సంసర్గ బదలాయింపు అంటారు. ఒక మాటకు పలు సందర్భాల్లో నానా అర్థాలు వచ్చును. ఫలము అనే పదము ఫలితము లేదా పండుగ అర్థం చేసుకోవచ్చు. తర్వాత సంబంధిత నియమం. నేర్చుకునే అంశానికి సన్నిహిత విషయాలను కలిపి బోధించాలి. ఇప్పుడు గ్రీనిచ్ సమయం ఒకే కాలానికి వేరువేరు సమయాలు. పాఠ్యాంశాలకు సరిపోయే ఉదాహరణలు, సంఘటనలు. తర్వాత సామీప్యత సూత్రం. సామీప్యత అనేది సమీపానికి సంబంధించిన అంశం. సామీప్యత అనేది సమీపానికి సంబంధించిన అంశం. ఒక విషయం సంభవించిన వెంటనే దానిని
ఒక విషయం సంభవించిన వెంటనే దానికి అనుబంధంగా ఉన్న అంశం వెంటనే మనసులో మెదలు. ఒక విషయం సంభవించిన వెంటనే దానికి అనుబంధంగా ఉన్న అంశం వెంటనే మనసులో మెదలు. తర్వాత ప్రేరణ కారక నియమం. తర్వాత ఏంటి? ప్రేరణ కారక నియమం. ఫలితాలను అందించిన తర్వాత ఇచ్చే బహుమతులు తర్వాత చేసే పనులకు ప్రేరణగా ఉంటాయి. ఫలితాలను అందించిన తర్వాత ఇచ్చే బహుమతులు తర్వాత చేసే పనులకు ప్రేరణగా ఉంటాయి. తర్వాత కాల వ్యవధి నియమం. అభ్యాస సామర్థ్యం అనేది కాల వ్యవధికి విలోమానుపాతంలో ఉంటుంది. అభ్యసన సామర్థ్యం అనేది కాల వ్యవధికి విలోమానుపాతంలో ఉంటుంది.